ఇంతమంది శత్రువుల్ని జయించి హరిహర వీరమల్లు విజయం సాధించగలడా? ఎవరా శత్రువులు? ఇంతకు హరిహర వీరమల్లుకు శత్రువులేంటి అని ఆలోచిస్తున్నారు కదా. అదే హరిహర వీరమల్లు సినిమాని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న నెగిటివ్ ట్రోలర్స్. సరే, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, అందరూ ముందుగా సినిమా రిలీజ్ కంటే ముందుగా ఎవరు ట్రోల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? జనరల్గా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు, వైసీపీ పార్టీ నుంచి రాజకీయంగా ఆల్రెడీ ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి ఏమైనా అటువైపు నుంచి నెగిటివ్ ట్రోల్స్ రావచ్చు అని అందరూ ఊహించిన విషయమే. కాకపోతే ఊహించని విధంగా ఊహించని శత్రువులు చాలామంది హరిహర వీరమల్లు సినిమాని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆ ఊహించని శత్రువులు ఎవరు ఎక్కువగా ఈ సినిమా మీద ట్రోల్ చేస్తున్నారు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఒక్కొక్కటిగా. వైసీపీ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇక వాళ్ళకి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వైరమే కాబట్టి అది సినిమా మీద కూడా ఏమంటారు చూపించే ప్రయత్నం ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు. ఆ తర్వాత విషయానికి వస్తే, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వర్గం ఒకటి. ఎప్పటి నుండో సనాతన ధర్మం గురించి మాట్లాడగానే పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొదలెట్టగానే కొంతమంది నాస్తికులు అనొచ్చు. ఇప్పుడు నాస్తికులు అంటే ఎలా చెప్పాలి, మన ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కావచ్చు. ప్రకాష్ రాజ్ గారు ట్రోల్ చేయలేదు కానీ అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ హరిహర వీరమల్లు సినిమాని టార్గెట్ చేశారని చెప్పొచ్చు. చాలా స్పష్టంగా మనకి సోషల్ మీడియాలో అది కనిపిస్తుంది. ఏంటంటే ఈ హరిహర వీరమల్లు అనే సినిమాలో అడుగడుగున సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, మన దేశంలో జరిగినటువంటి చరిత్రలో చూసుకుంటే మన హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఎలాంటి దౌర్జన్యాలు జరిగాయి, ఏ విధంగా మన దేశం దోపిడీకి గురైంది, ఇవన్నీ చూపిస్తూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఎక్కువగా చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వర్గం ఒకటి బాగా ట్రోల్ చేస్తున్నారని చెప్పచ్చు. ఇది ఊహించలేదు, బట్ మొత్తానికి ఊహించని శత్రువులో వీళ్ళు ఒకరు అనుకోవచ్చు. ఇక నాస్తికులు, ఇందాక చెప్పాం కదా, నాస్తికులు ఈ దేవుడు అంటే లేడనే వాళ్ళు కావచ్చు, దేవుడి మీద నమ్మకం లేదని చెప్పేవాళ్ళు కావచ్చు, దేవుడు లేడని గట్టిగా వాదించే వాళ్ళు కావచ్చు. ఇలాంటి వర్గం కూడా ఈ హరిహర వీరమల్లు సినిమాని టార్గెట్ చేశారని చెప్పొచ్చు. అక్కడక్కడ అది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని శత్రువులు అంటే ఇంకెవరెవరంటే రేవంత్ యాంటీ ఫ్యాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ యాంటీ ఫ్యాన్స్ ఏంటి, హరిహర వీరమల్లు సినిమాని ట్రోల్ చేయడం ఏంటని మీరు అనుకుంటున్నారు కదా. సంధ్యా థియేటర్లో పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవటం, అదే తొక్కిసలాటలో ఆ చనిపోయిన మహిళ కుమారుడు ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, ఇప్పటికీ స్పృహలోకి రాకపోవటం, ఆ విషయాలు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రంగా స్పందించారు. తీవ్రంగా స్పందించడమే కాకుండా, నేను అధికారంలో ఉన్ననాళ్ళు ఇంకెప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ ఉండవు, సినిమాకి ఎలాంటి ఫెసిలిటీస్, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమి ఉండవు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో వాదించడాన్ని, ఆ పాయింట్ని తీసుకొని తప్పుపడుతూ రేవంత్ రెడ్డి మీద అస్త్రాన్ని సంధించారనమాట ఈ సందర్భంగా. బట్ అదైతే ఇండైరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమాకి కొంత డ్యామేజ్ చేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమానికి టార్గెట్ చేయనప్పటికీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమాకి కొంత డ్యామేజ్ జరిగిందని చెప్పొచ్చు. అదొకటి. తర్వాత ఊహించని శత్రువుల్లో ఇంకోరు ఎవరైనా ఉన్నారంటే లాంగ్వేజ్ ఫీలింగ్, కొంత భాషాపరమైన ఫీలింగ్తో కర్ణాటకలో ఒకటి జరిగింది మొన్న. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఫ్లెక్సీలు చించటం, ఇవన్నీ చేశారు. అవి వీడియోలు కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా అంటే ఒక ప్రాంతం పేరు మీద, ఒక భాష పేరు మీద కూడా హరిహర వీరమల్లు సినిమా మీద లాస్ట్కి దాడికి దిగారు. అది భాషపరమైన దాడే నేనైతే అనుకోవట్లేదు. మేబీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు. మేబీ ఆ రకంగా దాన్ని డైరెక్ట్గా అలా చేయకుండా ఈ రకంగా ఇండైరెక్ట్గా చేసిండొచ్చేమో అనుకుంటున్నా. అదొకటి. తర్వాత ఊహించని శత్రువులు ఎవరంటే పవన్ ఫ్యాన్సే. అందరూ కాదు, కొంతమంది పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అయ్యుండి కూడా నేను ఈ సినిమా గురించి నేను ఇలా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, దారుణంగా ఉంది, అట్లుంది, అసలు చండాలంగా ఉందని చెప్పేసి పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకొని హరిహర వీరమల్లు సినిమాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా, లేదంటే యాంటీ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని అలా చెప్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఆడియన్స్లో మేము చూడబ్బా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యిండి కూడా నిజాలు చెప్తున్నామని ఆడియన్స్లో వాళ్ళకి ఇమేజ్ పెంచుకోవడానికి ఏమైనా అలా మాట్లాడారా? ఇవన్నీ మరి డౌట్స్. లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యిండి ఏమైనా ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్కి వ్యతిరేకులా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలన్నమాట. ఇక ఫైనల్గా హరిహర వీరమల్లు గెలిచాడా ఓడాడా దీని గురించి మాట్లాడుకుందాం. గెలిచాడా ఓడాడా అనే విషయానికి వస్తే 100కి 200%
హరిహర వీరమల్లు గెలిచాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో 2017లో విన్న కథ 2020లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇన్ని సంవత్సరాలు ఆగిపోవటం, భారీ బడ్జెట్ సినిమా. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సినిమా ప్రీ రిలీజ్ ముందు రోజే, ఏమంటారు, ప్రీ రిలీజ్ రోజు ఉదయమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనుకోలేదు, చేయగలమా లేదా అని ఒక సందేహం ఉండింది, ఎట్టకేలకైతే దీన్ని జనాల ముందుకు తీసుకొచ్చాం అని చెప్పారు. కాబట్టి అసలు రిలీజ్ అవ్వదనుకున్న సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా గెలిచినట్టే. ఇక రెండో విషయం, ఇంకో కారణం చెప్తా గెలిచాడని చెప్పడానికి. ఇప్పటికే మంచి వసూళ్లు సాధించింది. నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్డీటీవీ ఇలాంటి పత్రికలన్నీ రాసిన సమాచారం ప్రకారం దగ్గర 50 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్. ఇవాళ సెకండ్ డే నడుస్తుంది. మేబీ ఇవాళ కూడా అదే ఊపు కంటిన్యూ అయితే 100 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది కలెక్షన్లు. అంటే ఇంకో 2-3 రోజుల్లో సినిమా బడ్జెట్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రొడ్యూసర్కి డబ్బులు కూడా వచ్చేసినాయి కాబట్టి ఆ పరంగా కూడా సినిమా గెలిచినట్టే. ఇక మూడో విషయం గెలిచాడని చెప్పడానికి, పవన్ కళ్యాణ్ కథను నమ్మాడు. ఎలాగైనా సరే మన దేశ చరిత్రని, తర్వాత హిందూ ధర్మం మీద జరిగినటువంటి అన్యాయాల్ని, మొఘల్ చక్రవర్తుల కాలంలో ఔరంగజేబు చేసినటువంటి దుర్మార్గాలను ప్రజలకి చెప్పాలనుకున్నాడు సినిమా ద్వారా, చెప్పాడు. సో ఆ పరంగా కూడా హరిహర వీరమల్లు గెలిచినట్టే. ఇదనమాట. చూశారు కదా హరిహర వీరమల్లుకు నెగిటివ్గా ఎంతమంది ట్రోల్ చేస్తున్నారనేది. ఏదేమైనా ఇంత ట్రోల్స్ చేస్తున్నా కూడా ఫస్ట్ డే ఈవినింగ్కి సెకండ్ డేకి సినిమా అయితే హైప్ అయితే పెరిగింది. కలెక్షన్లు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా అయితే హిట్. నేనైతే పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, బట్ సినిమా చాలా బాగుంది, చూడాలి.